అమెరికా అన్నంత పని చేసింది. వెనిజులాపై భీకర దాడులు చేసింది. దీంతో రాజధాని ప్రాంతమైన కార్కస్ పేలుళ్లతో దద్దరిల్లింది. వెనిజులా నిర్వహిస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడానికి తాము దాడులు చేస్తామని పలుమార్లు ట్రంప్ హెచ్చరించారు. అనుకున్నట్టుగానే దాడులు చేయడంతో ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెనిజులా ముఠాల నుంచి డ్రగ్స్ అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. ఈ ముఠాలతో అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని చెప్పారు. ఈ ఆరోపణల ఆధారంగా అమెరికా నావికాదళం కొన్ని పడవలపై దాడి చేసింది. ఆ పడవల్లో డ్రగ్స్ ని అమెరికా వెనిజులా సప్లై చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ ఘటనలు వెనిజులా రాజకీయ ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. అయితే మదురో మాత్రం డ్రగ్స్ కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు. తమ దేశంలో ఉన్న అతిపెద్ద చమురు నిల్వలు, అరుదైన భూమి, ఖనిజ సంపద కోసమే ట్రంప్ తనను అధికారం నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు ఇప్పటికే అమెరికా కరేబియన్ సముద్రంలో భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించింది. అమెరికా అన్నంత పని చేసింది. వెనిజులాపై భీకర దాడులు చేసింది. దీంతో రాజధాని ప్రాంతమైన కార్కస్ పేలుళ్లతో దద్దరిల్లింది. ఆ దృశ్యాలను మనం స్క్రీన్పై చూడవచ్చు. ఇక వెనిజులా నిర్వహిస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడానికి తాము దాడులు చేస్తామని పలుమార్లు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అనుకున్నట్టుగానే దాడులు చేయడంతో ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. కార్కస్లోని 7 ప్రాంతాలపై దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. భయంతో వీధుల్లోకి జనం పరుగులు తీశారు. డ్రగ్స్ తరలిస్తున్న పడవలపై దాడులు చేసినట్లుగా అమెరికా తెలిపింది. ఇక డ్రగ్స్ సరఫరాకు వెనిజులా సహకరిస్తోంది అమెరికా ప్రధాన ఆరోపణ. మొత్తంగా డ్రగ్స్ కార్యకలాపాలతో తమకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు ముదురో. అధికారం నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ దేశంలోని అపారమైన ఖనిజ సంపదపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నువేసి వాటిని హస్తగతం చేసుకునేందుకు తనపై కుట్రలు లేపుతున్నారంటున్నారు ముదురో. ఇక కార్కస్లోని 7 ప్రాంతాలపై అయితే దాడులు జరిగాయి. ఆ దృశ్యాలను మనం స్క్రీన్పై చూస్తున్నాం.